నమస్తే అండి. ఇప్పుడు నేను మీకు నల్లేరు గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాను చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమేమి కాదు. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. ఎంత తింటే అంత మంచిది. వారానికి ఒక్కసారన్నా తింటే హెల్త్‌కి చాలా మంచిది. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ నల్లేరు ముక్కల్ని తీసుకొని కొమ్మని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చాకుతోటి నీట్గా పైనున్న గట్టి పెచ్చు ఉంటుందండి, బీరకాయ పెచ్చులాగా. అదంతా నీట్గా తీసేసుకోవాలి. తీసేసుకొని మెల్లగా ఆకులు కూడా వేసుకోవచ్చు, మంచిదే. అవసరమైతే ఆకులు కూడా వేసుకోవచ్చు. ఒక 2 ఆకులు వేసుకోండి, బాగానే ఉంటుంది. అయితే కొమ్మలు మాత్రం నీట్గా పట్టుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని తీస్తే కనుక ఇంకా మంచిది. చాకులతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి పని చెప్పకుండా ఉంటేనే బెటర్, మనమే చేసుకుంటే బెటర్. ఇలా నీట్గా అదిగోండి అట్లా పెచ్చు తీసేయాలి. నీట్గా పెచ్చు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. అదిగోండి అలా మంచిగా చక్కగా నీట్గా తీసేయండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. వేసిన తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి చూడండి, తోలు తీసినవన్నీ, అవన్నీ వేసేయాలి. అవన్నీ వేసేసి ఆకులు కూడా కొన్ని వేయాలి. వేసి నీట్గా వేయించేసుకోవాలి. మెల్లగా అటు ఇటు తిప్పుతూ మంచిగా వేయించేసుకోండి. వేయించేసుకున్న తర్వాత అందులో కొంచెం గోంగూర ఆకులు కూడా వేయాలి. అవి కూడా అంత సుమారుగా ఒక గుప్పెడు ఆకులు వేసుకుంటే చాలా కొంచెం పుల్లదనం వస్తుంది మీకు. అందుకని గోంగూర ఆకులు వేయాలి. గోంగూర ఐరన్ కూడా కదండి, అందుకని గోంగూర ఆకులు వేసిన తర్వాత మంచిగా వేయించాలి. గోంగూర ఆకుని మంచిగా వేయించి అందులో కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేయాలండి. మెల్లగా అటు ఇటు తిప్పుతూ మగ్గాలి. బాగా మగ్గితే మీకు అందులోంచి నీరు వస్తుంది. అయినా సరే ఇప్పుడు కొంచెం హై పెట్టచ్చు, మంట పెట్టి వేయించవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా గుప్పుడు వేయాలండి. అంటే ప్రాంతాన్ని బట్టి కారం ఉంటుంది కాబట్టి చూసుకొని, కారం ఎక్కువ కావాలంటే ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. వేసుకొని బాగా మంచిగా వేయించాలి. అందులో పసుపు, చింతపండు, కొంచెం చింతపండు పులుపు వచ్చి బాగుంటుంది మీకు. చింతపండు, ఉప్పు, బాగా మగ్గాలండి. బాగా మగ్గాక ఉప్పు వేయాలి. సరిపడా ఉప్పు చూసుకొని వేయండి. బాగా మంచిగా వేయించాలి. ఆకంతా ముక్కలు అవన్నీ బాగా దగ్గరగా అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఇదంతా తీసుకోవాలండి. ఓ పక్కన మొత్తం అంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకో చిన్న పోపు వేసుకోవాలి. మళ్ళీ ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పచ్చిశనగపప్పు,
1 స్పూన్ పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు వేసినా వేయకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆవాలు, ఇంకో కొంచెం వేయాలండి, ఒక 1/2 స్పూన్ ఇంకో చాలు. ఎండుమిరపకాయలు ఒక 5 కానీ 6 కానీ ఎండుమిరపకాయలు వేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి, ఇంగువ కూడా మంచిగా వేసి వేయించుకోవాలి. కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇదంతా ప్లేట్లోకి తీసుకోవాలి. అంటే మీకు పచ్చడి కొంచెం కారంగా ఘాటుగా ఉంటుంది. మొత్తం అంతా ఇలా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని 2-3 సార్లు చిక్కితే చాలు, అట్లా నీట్గా వచ్చేస్తుంది మంచిగా. కొంచెం పీచు ఉంటుంది, ఆ పీచు మంచిదే హెల్త్కి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అంతే అండి, చాలా ఈజీ. అన్నీ పికిల్స్ ఎలా చేసుకుంటామో ఇది కూడా అంతే. కాకపోతే మనం స్పెషల్గా గోంగూర వేసాం. ఈ మొక్క పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. చిన్న కొమ్మను తుంపి పెట్టినా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. ఏమీ దాని గురించి స్పెషల్గా ఏం చూసుకోక్కర్లేదు. అప్పుడప్పుడు వాటర్ పోస్తే చాలు, మొండి మొక్క చక్కగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇలా మనం చేసుకోవచ్చు కుండీలో పెట్టుకుంటే. ఇది మా కుండీలోదండి. థ్యాంక్స్ అండి.